ओम श्री परमात्मने नमः। अतः प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। संजय उवाच मन्यस्य विक्रान्तः उत्तमौजस्य वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः। तात्पर्యం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, నిన్నటి వరకు కొంతమంది వీరుల పేరు చెప్పారు కదా, మరి కొంతమంది అందులో మొదటి వ్యక్తిగా యుధామన్యుడు అనే ఒక వీరుడు, అతనితో పాటుగా సుభద్ర పుత్రుడు ఎవరండి? అభిమన్యుడు ద్రౌపది యొక్క 5 పుత్రులు. వీళ్ళందరూ కూడా వీరులే కదా, వీళ్ళందరూ కూడా అటువైపు ఉన్నారు అని చెప్పేసి దుర్యోధనుడు చెప్తున్నాడు అనమాట. దుర్యోధనుడు ఏమని సంబోధిస్తున్నాడు? సుభద్ర పుత్రుడు, ఇంకేమంటున్నారు? ద్రౌపది పుత్రులు అంటున్నాడు. కానీ నా తమ్ముడు పిల్లలని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కదా, అలా సంబోధించట్లేదు కదా, పరాయి వ్యక్తుల్లాగా ట్రీట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకం యొక్క భావము తాత్పర్యం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే మానవతా సంబంధాలకు విలువలు లేకుండా, అంటే మానవతా సంబంధాలను పట్టించుకోకుండా కేవలం భౌతికమైన వస్తువుల మీదే వ్యామోహము ఇష్టము పెంచుకొని, అంటే రక్త సంబంధాలకు మానవ సంబంధాలకు మానవుల యొక్క మానవత్వానికి విలువ లేకుండా కేవలమైన భౌతిక వస్తువుల మీద ప్రీతి, అంటే వస్తువులు ఏంటంటే ఆస్తి గాని ఏదైనా ప్రాపర్టీ గాని ఇవైతే ఉంటాయి కదండి, మెటీరియలిస్టిక్, ఇవన్నీ వీటి మీద ఇష్టం పెంచుకొని, మమకారం పెంచుకొని, ప్రీతి పెంచుకొని, తల్లిదండ్రులు అంటే విలువ లేకపోవడం, సోదరులు అంటే ఎదురు లేకపోవడం, ఇవన్నీ ఏ వ్యక్తి అయితే చేస్తారో, ఇది ఇప్పుడు జరుగుతున్న మన ప్రజెంట్ సిచ్యువేషన్ కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఏంటి, మనం ఇప్పుడు చాలా మంది సోదరులు ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మన మానవ సంబంధాలను వదిలివేయడం వల్ల కదా. సో అలాగే ఏ వ్యక్తి అయితే చేస్తారో ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా, అంటే ఇప్పుడైనా సరే అతని పతనం తప్పదు అని చెప్పేసి మనకి లైవ్ ఎగ్జాంపుల్ దుర్యోధనుడు చూసా కదా ఏం చేస్తున్నాడు? సొంత తమ్ముడు బిడ్డలను కూడా నా తమ్ముడు బిడ్డలు అనట్లే, అగో ఆ ద్రౌపది పుత్రులు అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఎవరైతే మానవత సంబంధాలు విలువ లేకుండా చేస్తారో వాళ్ళు ఎప్పటికీ కూడా విన్ అవ్వలేరు, జీవితంలో విజయం సాధించలేరు. వాళ్ళ పతనం అనేది మొదలైతుంది, వాళ్ళ పతనం ఎప్పటికైనా అవుతుంది. అదే ఈ రోజు శ్లోకం మనకి ఎగ్జాంపుల్ కూడా దుర్యోధనుడే. హరి ఓ హరి ఓం హరి ఓం. హరే కృష్ణ.